మన బండిలో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తాం? పక్కకు ఆపుకొని అవసరమైతే ఆటోలో ఎక్కి వెళ్ళిపోతాం. అదే ఇంట్లో వంట సిలిండర్, గ్యాస్ సిలిండర్ గనుక అయిపోతే వంట ఆపేసే పరిస్థితి ఉందా? ఇదే ప్రశ్న ఈరోజు దేశంలో అనేక మంది మదిలో ఉంది. ఎందుకంటే ప్రతిరోజు అనేక రకాల వార్తలొస్తున్నాయి. అసలు వంట గ్యాస్ సిలిండరు కంప్లీట్ సప్లై ఆగిపోతది. అసలు దేశంలో ఎల్‌పీజీ సిలిండర్ ఉండదు. ఇరాన్ వార్ ఎప్పుడు అయిపోతదో తెలియదు. ఇట్లాంటి రకరకాల ప్రశ్నలున్నాయి కాబట్టి ఈరోజు అసలు దేశంలో ఎల్‌పీజీ సప్లై ఎట్లా ఉండబోతుంది? ఎల్‌పీజీ యొక్క పరిణామాలు ఏవి ఉండబోతున్నాయి? ఇరాన్ యుద్ధం యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన 4, 5 నిమిషాలు మాట్లాడదాం దానికి సంబంధించి. అయితే ఈ మొత్తం వ్యవహారం అర్థం చేసుకోవాలి అంటే మనకి ఎల్‌పీజీ ఎక్కడి నుంచొస్తుంది? అందులో ముఖ్యంగా ఇరాన్ నుంచి ఎంతొస్తుందనేటువంటి విషయం పైన స్పష్టత ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది మొత్తం దేశానికి వచ్చేటువంటి ఇంపోర్ట్స్‌లో 90% గల్ఫ్ దేశాల నుంచి మనకు ఎల్‌పీజీ సప్లై వస్తుంది. అందులో 60% కంప్లీట్ మన ఇంపోర్ట్స్‌లో 60% ఇరాన్ నుంచి వస్తుంది. అయితే ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ అత్యంత కీలకమైనటువంటి హర్మూజ్ జలసంధి అని ఉంటది. వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ఎల్‌పీజీ గూడా ఓడలు అక్కడి నుంచే రావాలి. ఆ ఓడల పరిస్థితి ఏమైపోయిందంటే ఇరాన్ వాళ్ళు అందులోంచి ఒక్క వెహికల్ కూడా పంపడం లేదు. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇండియాకి సంబంధించిన 2 షిప్స్ లార్జ్ కంటైనర్స్ అక్కడే ఉండిపోయినాయి కాబట్టి ఎల్‌పీజీ నియర్లీ కంప్లీట్‌గా ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి దేశానికి అనేటువంటి మాట కూడా వాస్తవం అనే చెప్పాలి. దీంతో పాటు సరే ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. మరి దేశంలో ఎంత రిజర్వ్స్ ఉన్నాయి? ఎల్‌పీజీ రిజర్వ్స్ ఎంత ఉన్నాయనంటే ఇంకొక 20 లేదా 25 రోజుల వరకు మాత్రమే ఎల్‌పీజీ రిజర్వ్స్ ఉన్నటువంటి మాటని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పేసింది బయటకి. అంటే 20 రోజుల తర్వాత ఏం కాబోతుంది దేశంలో? ఎల్‌పీజీ ఉండదా అనంటే ఉండదు. ఎందుకు ఉండదు అనంటే అసలు మన దగ్గర లేనటువంటి అది వనరు కాబట్టి మనం ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ కావాలి కాబట్టి ఎల్‌పీజీ సప్లై చైన్ అంటాం కదా! అది కంప్లీట్‌గా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మరి 20 రోజుల పాటు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి ఆలోచన వస్తే ఏ ప్రభుత్వమైనా తన దేశ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూడదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అటు అమెరికా నుంచి, రష్యా నుంచి, నార్వే నుంచి ఎల్‌పీజీని మరింతగా ఇంపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇదేదో మనం డీమార్ట్‌లో ఎళ్లి సామాను కొనుక్కొచ్చుకున్నట్లు డీమార్ట్ బంద్ అయితే ఇంకో షాప్‌లో ఎళ్లి కొనుక్కొచ్చుకున్నంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఆయా దేశాల దగ్గర ఉన్నటువంటి సప్లయింగ్ వెసెల్స్ ఉంటాయి కదా! ట్రాన్స్‌పోర్ట్ వెసెల్స్ భారీ ఓడలు అవన్నీ అంత ఈజీగా రీరౌట్ చేయడం అంత ఈజీ కాదు. పైగా ఏంటంటే ఇప్పుడు మనకు అత్యంత దగ్గర ఉన్నటువంటి ప్రాంతమే ఇరాన్ అండ్ గల్ఫ్. అక్కడి నుంచి ఇండియాకి వెహికల్స్ రావడానికి సుమారు 20 రోజులు పడుతుంది. అంటే 12 రోజులు తక్కువలో, ఎక్కువ రోజులు అంటే 20 రోజులు పడుతుంది. ఇప్పుడున్న వార్ మూవ్‌మెంట్‌లో స్లోగా షిప్ మూవ్‌మెంట్ ఉంటది. సేఫ్టీ ఇష్యూస్ అన్నిటిని చూసుకొని ముందుకు కదలాలి కాబట్టి ఒక 25 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఆగిపోయిన 2 షిప్స్‌ని జర్నీ ప్రారంభిస్తే 20 రోజుల తర్వాత వస్తది. కానీ పరిస్థితి చూస్తుంటే ఇరాన్ పర్మిషన్ ఇచ్చేటట్టు లేదు. ఎందుకనంటే ఇరాన్ యొక్క ఉద్దేశ్యం భారత్ మీద కోపం మాత్రమే కాదు. ఓవరాల్‌గా ఏంటిదనంటే ఇంటర్నేషనల్ ఎల్‌పీజీ మార్కెట్‌ని, క్రూడ్ మార్కెట్‌ని దెబ్బకొట్టి అమెరికా పైన ఇతర దేశాలతోని ఒత్తిడి తీసుకురావడమే ఇరాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి ఇప్పుడిప్పుడే ఇరాన్ తన జలసంధిని ఓపెన్ చేసి, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ వెసెల్స్‌ని బయటకి పంపనిస్తది అనైతే అనుకోవడానికి లేదు. మరి భారతదేశం ఏం జేయాలి? మనం ఏం జేయాలి అని అనుకున్నప్పుడు సింపుల్‌గా 2, 3 విషయాలు మనం యాస్ ఎ సిటిజన్ గానీ, యాస్ ఎ గవర్నమెంట్ గానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కంప్లీట్‌గా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయినటువంటి కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా గానీ, జపాన్ గానీ, ఈ పక్కన ఉన్నటువంటి నేపాల్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ తన సిటిజన్స్‌కి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏంటంటే ఎల్‌పీజీని తక్కువ వాడండి, లిమిటెడ్‌గా వాడండి, సాధ్యమైనంత వరకి తక్కువ కన్జ్యూమ్ చేయండి అనేటువంటి ఒక డైరెక్షన్స్ ఇచ్చినాయి, గైడెన్స్ ఇచ్చింది. మరి మన దేశం ఇయ్యలేదు. పైగా ఏమైతదంటే మన దగ్గర ఎప్పుడు ఏ కొరత వచ్చినా చివరికి కరోనా లాంటి సమయంలో కూడా పారాసెటమాల్‌ని అడ్డగోలుగా అమ్ముకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి కల్చర్ మన దేశంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎల్‌పీజీ తగ్గిపోయింది అనేటువంటి ప్రచారంతోనే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైగా సందెట్లో సడేమియా లెక్క ఈ సమయంలో కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి కంపెనీలు రూ. 60 ఆల్రెడీ పెంచేసినాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటో లేదంటే గవర్నమెంట్ నుంచి ఒక పెద్ద రెస్పైట్ వస్తదని అనుకోవడానికి కూడా లేదు కాబట్టి
మనం మన ఇంట్లో ఉన్న సిలిండర్ని జాగ్రత్తగా కన్జ్యూమ్ చేయాలి. వీలుంటే ఇమీడియట్గా ఒక సిలిండర్కి ఆర్డర్ చేయండి. మీద 2 సిలిండర్లు ఉంటే 2 సిలిండర్స్ కూడా ఆర్డర్ చేసి రీఫిల్ చేసి పెట్టుకోండి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హర్రీగా ఏదో మీద పడి షాప్ల మీద పడి లూటీలు చేసినట్టు కాకుండా చాలా పద్ధతిగా రెగ్యులర్ వే ఆఫ్ డెలివరీస్ ఎట్లా ఉన్నాయో అదే విధంగా ముందుకెళ్ళండి. వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూడండి. పైగా వీలుంటే మీ ఇంట్లో ఇండక్షన్ కుక్కర్ లాంటిది ఏదైనా ఉంటే ఆ ఇండక్షన్ కుక్కర్స్ పైన వాటర్ హీటింగ్ కానీ రైస్ కుకింగ్ లాంటి సింపుల్ కుకింగ్ ఐటమ్స్ అన్నీ అక్కడ చేయడానికి ట్రై చేయండి. చివరిగా ఒక మాట, ఏం చేసినా కానీ ఇప్పటికిప్పుడు మన చేతిలోనో మన ప్రభుత్వం చేతిలోనో ఉన్నటువంటి అంశం కాదు కాబట్టి ఇరాన్ వార్ కూడా ఇంకా కొంత సుదీర్ఘకాలం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఎల్పిజి కొరత అనేది రానున్న 1 వారమో 2 వారాలను తీరేటట్టు కనిపిస్తలేదు. అందరం జాగ్రత్తగా ఉందాం, ప్రభుత్వానికి సహకరిస్తాం. ముఖ్యంగా కంపెనీస్ అడ్డగోలుగా రేట్లు పెంచకుండా ఏమంటారు ప్రాఫిట్ మోటివ్తో పని చేయకుండా వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. అండ్ బ్లాక్ మార్కెట్ దందా ఎవరు చేసినా కానీ దాన్ని ప్రోత్సహించకండి. ఎందుకంటే మనం కొనకపోతే అమ్మేటోడు బ్లాక్లో ఉండడు కాబట్టి ఆ దిశగా ట్రై చేయండి. ఫైనల్గా ఓవరాల్గా మనం చేయగలిగేది ఈ మొత్తం ఎపిసోడ్లో, మనకి 2 వారాలలోనో 3 వారాలలోనో ఇరాన్ వార్ కనుక కంప్లీట్గా ఆగిపోతే ప్రపంచ దేశాలకు ఎల్పిజి సప్లైని ఇరాన్ అనుమతిస్తే తన జలసంధి ద్వారా ఎలాంటి ఆటంకాలు కల్పించకుంటే అప్పుడు మాత్రమే ఎల్పిజి సంక్షోభం అనేది ఎస్పెషలీ మనలాంటి కంట్రీస్లో తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ ఇబ్బందులు కానీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ పరిమితులు కానీ డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి మనం చూసుకొని ముందుకెళ్దాం. లెట్స్ జస్ట్ ప్రే దట్ దిస్ వార్ విల్ ఎండ్ వెరీ వెరీ సూన్ సో దట్ every country can have their own LPG issues settle down. సో ఇది ఈరోజు ఉన్నటువంటి ఒక ఎల్పిజి గ్యాస్కి సంబంధించినటువంటి మేజర్ కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి అంశం. హోప్ దిస్ వీడియో helps you to understand certain current issues. వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళొక రోజు కలుద్దాం. థ్యాంక్ యూ.